నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ గుప్తాస్ పతంజలి వెల్నెస్ సెంటర్ నుంచి డైరెక్టర్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. ఓకే సార్. సార్ అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? మనకి ఆయుర్వేదంకి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు, వెల్నెస్ సెంటర్స్ కావచ్చు, చాలానే ఉన్నాయి. సో మన దగ్గర డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో ఎక్స్క్లూజివ్గా కిడ్నీస్కి సంబంధించి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని వింటూ ఉంటాము. అండ్ అలాగే కిడ్నీస్కి ఎక్స్క్లూజివ్లీ సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎంతోమంది పేషెంట్స్ చాలా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కావచ్చు, డయాలసిస్ గురించి కావచ్చు, కిడ్నీ డ్యామేజెస్ గురించి. అసలు కిడ్నీ డ్యామేజ్ అయితే మనిషికి ఇంకా లైఫ్ లేదనే మనం నిర్ధారిస్తాం కదా డాక్టర్. సో రిమైనింగ్ హాస్పిటల్స్తో ఆర్ వెల్నెస్ సెంటర్స్తో కంపేర్ చేసుకుంటే మన డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ ఏంటి స్పెషాలిటీ సార్? ఒకసారి మన వ్యూయర్స్కి చెప్పగలరా? మాది డాక్టర్ గుప్తాస్ పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. ఆల్మోస్ట్ 4-5 years నుంచి నడిపిస్తున్నాం మేము. మొత్తం 100 ఎంప్లాయీస్ ఉన్నారు. మా స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. దట్స్ ఇట్. వీఆర్ గాట్ హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్, లీజ్ డాక్టర్, సింగి డాక్టర్, కైరో డాక్టర్. ప్రపంచంలో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. సపోజ్ కిడ్నీ పేషెంట్స్కి మేము ఫస్ట్ మా ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, హోమియోపతిక్ డాక్టర్ చూస్తారు, ఆకుప్రెషర్ చూస్తారు. ఇవన్నీ ట్రీట్మెంట్ కలిసి చేయడం వల్ల రిజల్ట్స్ చాలా ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు క్రియాటినిన్ 11, 12, 13 ఉన్న వాళ్ళు కూడా ఒక 2 monthsలో 4-5 తగ్గుతుంది. ఎవరైతే డయాలిసిస్ అనుకుంటున్న డాక్టర్స్ డయాలిసిస్ రికమెండ్ చేస్తారు, ఆ డయాలిసిస్ లేకుండా కూడా తగ్గుతున్నాయి. దీనివల్ల ఏం ముఖ్యమైనది అంటే మా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ బస్తీ, కిడ్నీ ప్యాకు, చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వేపాకు మన ఇంటి దగ్గరలో దొరికేదే. వేపాకులు ఒక 3, రావి ఆకులు 3, దాన్ని డికాషన్ చేపిస్తున్నాం, ఆకుప్రెషర్ చేపిస్తాము, కిడ్నీ యోగా చేపిస్తాం. ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వల్ల ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా రెస్పాన్స్ అవుతున్నాయి అమ్మా. చాలా ఎఫెక్టివ్ అండ్ ఆల్సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఓకే. సో డాక్టర్, మరి ఆయుర్వేదంతో తీసుకునే ట్రీట్మెంట్ దాంతో పాటు మనం రిమైనింగ్ లైక్ అల్లోపతి, హోమియోపతి కూడా వాడాల్సి ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఇనఫ్? పేషెంట్ మా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇనిషియల్గా అల్లోపతిక్ మందులు తీసుకుంటున్నాడు, మేము స్టాప్ చేయం. ఒక 2 weeks, 3 weeks కంటిన్యూ చేస్తాం. ఆ ట్రీట్మెంట్తో పాటు అది కూడా కంటిన్యూ చేస్తాం. ఎలా పేషెంట్కి వాపు తక్కువైందో, క్రియాటినిన్ తక్కువ అవుతుందో అప్పుడు మెల్లమెల్లగా తగ్గిస్తాం. సపోజ్ హై షుగర్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నాడు, మ్యాక్సిమం మేము 1 weekలో ఇన్సులిన్ బంద్ చేపిస్తున్నాం. 1 week to 10 days ఇన్సులిన్ స్లోగా 15 ఉన్నది, 12 ఉన్నది, 11 మెల్లమెల్లగా మేము రోజు టెస్ట్ చేస్తాము. వీ హావ్ గాట్ సో మెనీ స్పెషలిస్ట్స్ ఆర్ దేర్. మా దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. We will also introduce 1 or 2 patients also to you. Now we can talk to them. Sure sir. So and ఇంకొక క్వశ్చన్ సార్, లైక్ మనం ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటే is it going to be a permanent cure or permanent cure? యాక్చువల్గా ఏంటంటే మన కిడ్నీస్ పనిచేయడం లేదు, వాళ్ళు డయాలిసిస్ ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ టెంపరీ. సో మాతో ఏంటంటే కిడ్నీని రిజ్యూనవేట్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఎవరికన్నా, మీరు ఏమనుకుంటారు, మార్కెట్లో థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మన థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడాలంటారు. సేమ్ కిడ్నీ ట్యాబ్లెట్స్ కూడా వాడాలంటారు. సో ఈవెన్ షుగర్ కూడా ఇన్సులిన్ మేము ఏం చేస్తున్నాము, థైరాయిడ్ ఒక 2-3 monthsలో థైరాయిడ్ని రివర్స్ చేస్తున్నాం. ఈ కిడ్నీ ప్రాబ్లం కూడా మ్యాక్సిమం 2 months to 3 months వల్ల చాలా వరకు పేషెంట్ తగ్గుతుంది. కిడ్నీని రీజునవేట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఎక్సర్సైజు, యోగా, కిడ్నీ బస్సీ, కిడ్నీ ప్యాక్, చాలా రకాల అట్లీస్ట్ ఒక 50 to 60 న్యాచురల్ ట్రీట్మెంట్ చేస్తాం మేము. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, GFR పెరుగుతుంది, క్రియాటినిన్ 12, 13, 14 వాళ్ళు కూడా చాలామంది మా దగ్గర వచ్చారు. ఈవెన్ అమెరికా నుంచి వస్తున్నారు, సింగపూర్ నుంచి వస్తున్నారు, ప్రపంచంలో ఎక్కడెక్కడో వస్తున్నారు అన్నమాట హాస్పిటల్స్కి. దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. సక్సెస్ రేట్ మాది 85% to 90% సక్సెస్ రేట్ ఉంది. 10% ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఓకే.